వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు మల్లె మీద నరసింహులు మాట్లాడుతూ యావత్ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందరికీ కూడా నా నమస్కారాలు. నేను మాట్లాడే విషయాలు రాజకీయాలు కాదు, కేవలం ఒక తిరుమల తిరుపతి శ్రీ మహావిష్ణువు స్వామి వారి ప్రసాదాన్ని పవిత్రం చేసిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పుకోవాలని కోరుచున్నాము. ఎందుకంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు మొత్తం దేశమంతా తెలియజేసేలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు అంటే ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, తర్వాత చేపల కొవ్వు ఉందని చెప్పి విష ప్రచారం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని కోరుచున్నాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల నుండి ప్రతి కార్యకర్త వరకు అడుగుతున్నారు, నీవు ఏ విధంగా ప్రచారం చేశావు, ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి నీ దగ్గర, నీవు కేవలం పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు, బీవీ నాయుడు వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఎప్పుడైతే తిరుమల చైర్మన్ పదవి బీవీ నాయుడు చేపట్టారో దుష్ప్రచారానికి ఒక దొంగల్లా ప్రజలోకి ఈ దుష్ప్రచారాన్ని ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు మల్లె మీద నరసింహులు అన్నారు. స్వామి భక్తులకు క్షమాపణ చెప్పుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశమంతా తెలియజేసేలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు అంటే ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, తర్వాత చేపల కొవ్వు ఉంది అని చెప్పి విష ప్రచారం చేసిన ఈ చంద్రబాబు నాయుడు క్షమాపణ ఖచ్చితంగా చెప్పుకోవాలని కోరుతున్నాను. అడుగుతున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నుండి నాయకుడి వరకు కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు, నువ్వు ఏ విధంగా విష ప్రచారం చేశావు, ఏ విధంగా ఏం ఎవిడెన్స్ ఉన్నది నీ దగ్గర? నువ్వు కేవలం ఒక పవన్ కళ్యాణ్ గాని, నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, బీవీ నాయుడు గారు వీళ్ళు ముగ్గురు ఒక ముఠాలా ఏర్పడి ఎప్పుడైతే తిరుమల చైర్మన్ పదవి బీవీ నాయుడు గారు చైర్మన్ పదవి చేపట్టారో ఆ రోజు వీళ్ళు ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టి ఒక దొంగ ముఠాల్లా ప్రజల్లోకి ఈ దుష్ప్రచారాన్ని ప్రయత్నం చేశారు. చెప్పింది మీరే కేసేశారు. ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఏ విధంగా రాజకీయంగా ఇది వాడుకుంటున్నారు చూడండి. ఇప్పుడు స్టెప్ 1 ఏం చేశారు వీళ్ళు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమిచ్చింది, దాంట్లో జంతువుల కొవ్వు లేదు అని రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఏం ఉపయోగించారు వీటికి, ఒక ఎన్డీఏ రిపోర్ట్ కానీ, తర్వాత సిబిఐ కానీ, సిట్ కానీ, ఒక ప్రత్యేక అధికారి కానీ ఎవరైనా మీకు ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని మీకు ఏమైనా ఆధారాలు చూపించారా? ఏం లేవు కదా. ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసి ఒక సిట్ను, తర్వాత రాష్ట్ర పోలీస్ అధికారులను, సిబిఐని వీళ్ళందరినీ కూడా నియమిస్తే వాళ్ళు చేస్తున్నదేమి దాంట్లో ఏ జంతువుల కొవ్వు కలవలేదని కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఒకసారి చూడండి ఈ రిపోర్టు, ఇదేది ఎన్డీడీఏ రిపోర్టు, ఇది గమనించండి. ఈ రిపోర్ట్లో ఏముంది, ఏ మాత్రం జంతువుల కొవ్వు లేదు దాంట్లో అని తేల్చి చెప్పింది. తర్వాత ఈ ముగ్గురు కూడా స్టేట్ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సిబిఐ కావచ్చు, సిట్ అధికారులు కూడా ఆఖరికి ఛార్జ్ షీట్ లో ఏం చేశారు, వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ లో కూడా ఎటువంటి ఆ ప్రసాదంలో కొవ్వు పదార్థాలు కలవలేదని కూడా కరాఖండిగా ఛార్జ్ షీట్ కూడా వేశారు. మరి ఇంత జరుగుతా ఉంటే దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గారు గాని, తర్వాత పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు ముగ్గురు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు వైసీపీ కార్యకర్తల పైన, తర్వాత నాయకుల పైన దాడి చేస్తా ఉంటారు. ఎక్కడ ఉండాలి, ఏ రిపోర్ట్లో అయినా ఉండదా? వీళ్ళు కేవలం ఒక రాజకీయాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిసి ఎలా ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడో అదే విధంగా ప్రజలను మొబ్బి పెట్టి విష ప్రచారం చేసి ఒక దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి దాన్ని ప్రజలను ఉద్దేశించి ఆయన లబ్ధి పొందుతా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తా ఉన్నాం, మీరు ఈ రోజు ఏదైతే అబద్ధాలు చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టారో అదే వెంకటేశ్వర స్వామి ఏ రోజైనా మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత
మీరేమన్నారు? తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది. ఎప్పుడు కలిసింది? ఎక్కడ కలిశారు? మీరే ఈ చైర్మన్ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ మీరు మాత్రమే ఒక్కటయ్యి ఎప్పుడు 2024 అక్టోబర్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో కల్తీ కలిసిందని విష ప్రచారం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆ లడ్డూలో కల్తీ జరిగిందని ఏ రోజు కూడా బయటికి రావట్లేదు. మరి మీ ప్రభుత్వం ఉండి, మీ చైర్మన్ ఉండి మీరే కల్తీ చేసి ఉండొచ్చు కదా. 2018లో అది ఎవరు? 2018లో అదే టెండరు. 2018 ఎప్పుడు? 2018 సాంకేతిక అర్హత సాధించారంటూ 26/6/2018లో టీటీడీ బోర్డు చైర్మన్ తీర్మానం కాపీ ఇది. ఆ రోజు ఎవరు? బోలే బాబా. ఈ బోలే బాబా చెందిన ఈ పాల ఉత్పత్తి కేంద్రానికి టెండర్ ఇచ్చినది మీరే. 2018లో మీరే ఇచ్చారు. 2025లో మీరే దాన్ని బయట పెడుతున్నారు. అంటే మీరు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప దీంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటి వరకు కూడా ఏ కల్తీ జరగలేదు. ఇది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఈ రోజు నమ్మే పరిస్థితి ఉంది. తర్వాత కోర్టు ఆల్రెడీగా 10 సార్లు చెప్పింది ఇప్పటికి. మీరు ఏ ఆధారంగా ఇచ్చారు అని, మీరు ఏ ఆధారంగా రాజకీయంగా మీరు రాజకీయాలే చేసుకోండి. ఇది కుల వివక్షత, మతం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరు. కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి ఖచ్చితంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికే ఈ విష ప్రచారం చేశారని తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈ విధంగా మీకు కోర్టు అక్షతలేసింది. కోర్టు ఖచ్చితంగా సిబిఐ కానీ, సిట్ కానీ ప్రతి అధికారి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏ కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మా వైసీపీ కార్యకర్తలు దానిపైన మాట్లాడుతున్నారు. ఎవరైనా